మాట్లాడుకున్నాడు కదా వాడికి తెలిసిన ఉండొచ్చు. దుబ్బోడు 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 పెట్టుకున్నాడు అప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు నేను గాయత్రి కళ్యాణ్ కలిసి ఒక షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసినాం. అది ఎక్కడికంటే రాచకొండ ఫోర్ట్. ఒక 80 కిలోమీటర్స్ ఉంది మన గచ్చిబౌలి నుండి, 1.5 hour ఉంది. సో ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాం. మధ్యలో ఎక్కడైనా ఆగుదాం అనుకుంటున్నాం, ఎందుకంటే తినలేదు. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3 అవుతుంది. సో మధ్యలో ఏదైనా ఆగి తిని ఈవినింగ్ 4 వరకు అలా రీచ్ అవుతాం. 4 or 5 వరకు రీచ్ అవుతాము. సో ఈవినింగ్ సన్సెట్ వ్యూ అలాంటివి ఒకటి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. డ్రోన్ ఒకటి ప్లాన్ చేసాము, డ్రోన్ షాట్స్. అవి తీసాక వ్యూ ఎలా ఉంటుందో మీకు అంతా చూపిస్తాను. మంచి స్పాట్ అంటే అలా ఉండాలి. ఒక చెరువు, పెద్ద చెట్టు, చెరువు లొకేషన్. ఇప్పుడు మీకు ట్రిప్ అనే పేరు పెట్టుకుని ఓన్లీ ఫుడ్ తినటం కోసమే వచ్చిన కొన్ని పర్సన్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. చూడండి, నాకు పెట్టకుండా అలా తింటున్నారు. నాకు పెట్టట్లేదు. వీళ్ళిద్దరూ వచ్చిన దగ్గర నుంచి, ట్రిప్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తింటానే ఉన్నారు. మొత్తం తినటం కోసమే ట్రిప్ పెట్టుకున్నట్టున్నారు. ఎక్కువ తెప్పించుకుంటాను కదా, ఇది ఫస్ట్ టైం నేను తింటాను. మోస్ట్ ఆఫ్ కాదు, ఈ ఛాలెంజ్ ఎవరిచ్చారు? ఎవరికి ఇచ్చారు? నేను కాదు, ఫస్ట్ పానీపూరి అంది ఎవరు మీ ఇద్దరు? మరి అయితే నువ్వు ఇచ్చినట్టు ఛాలెంజ్. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి శ్రీధర్ ఇస్తాడు. అదే ఆశ ఉండాలి, మరి అత్యాశ వద్దు. సరే, ఫస్ట్ బెట్ కి ఒక్కో బెట్ కి ఇంక్రీజ్ అవుతూ పోతుంది. సరే, ఫస్ట్ బెట్ 1000 రూపీస్. ఏంటి పానీపూరి ఛాలెంజా? ఏంటి పానీపూరి ఛాలెంజ్? పానీపూరి ఛాలెంజ్ లో మళ్ళీ ఎవరు ఎక్కువ తింటారో ఒకవేళ ఓడిపోయిన వాళ్ళు ఆ మొత్తం బిల్లు కూడా కట్టాలి. సరే, డన్నా? ఓకే. ఆ తర్వాత తిన్నాక అది ఇదేమన్నా అయింది అనుకో, మాకు సంబంధం లేదు. చింతకాయ చూడు, ఎంత బాగుంది. ఫుల్ ఉన్నాయి చెట్టుకి. శ్రీధర్, ఇది ఏ రోడ్డు? ఈ పర్టికులర్ ఇది ఏంటి? తిప్పాయిగూడ రోడ్. రోడ్ బాగుంది, గ్రీనరీ బాగుంది. వేసేదా అంతాక్షరి ఆడుకుందాం. గొంతు బాగా ఏంటి అసలు మీరు కంటెంట్ అసలు ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు.
గట్టిగా అయితే పాట పాడవు. ఇటు చూసి పాడు. ఈగలు ఉంటుంది కదా. నేను కూర్చోనా? వెళ్ళిపోతావా? कैमरा సిగ్నల్ వస్తుందా? ఒక పెట్టి ఫోన్ తీసుకున్నాం వీడు వస్తుంది. కెమెరా కూడా కలిపి చెప్పారు వాళ్ళు. స్టేట్ మనీ క్లోజింగ్ ఎప్పుడు? క్లోజింగ్ ఏముండదు, ఏమి ఉండదు కాకపోతే కానీ ఓపెన్లో ఉంటాయండి. నైట్ టైం వస్తారా జనాలు? ఏమన్నా జంతువులు ఉంటాయా? ఓ ఇదేనా?
వస్తున్నా. నాకు తెలిసి నా దగ్గర లేదు, అంటే అక్కడే ఉంటుంది కార్ దగ్గర. వస్తున్నా, మీరు వెళ్ళండి. దోల తీరిపోతుంది, చాలా హీట్ ఉంది. మొత్తం స్టెప్సే బై వరకు. సో ఒకప్పుడు రోజు ఇదంతా పైకి ఎక్కేవాళ్ళంట. ఒక్కసారి ఎక్కడానికి దోల తీరిపోతుంది. సో దీన్ని బట్టి మన పూర్వీకులు ఎంత స్ట్రెంత్ ఉండేదో వాళ్ళకి. లొకేషన్ మొత్తం చాలా బాగుంది. చూడండి, ఆల్మోస్ట్ కొండ సగం ఎక్కినట్టున్నాం. ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్. మన లైఫ్ స్టైల్స్కి రోజు కనీసం ఒక ఫ్లోర్కి స్టెప్స్ ఎక్కనాం. ట్రెక్కింగ్ పేరుతో ఎంత పెద్ద కొండ ఎక్కుతున్నాం, ఎన్ని స్టెప్స్ ఎక్కుతున్నాం చూడండి. అరే ఇక్కడ కూడా వదలట్లేదు ఇందా. గోల్కొండ పోతామంటే చూడండి, ఇలా స్టెప్స్ మొత్తం కొండరాయే. మనం 4 బ్రిక్స్తో కట్టుకుని అదే ఇల్లు అనుకుని భ్రమలో
చూస్తాను. పద పద. వీళ్ళు ఏదో పెద్ద ప్రోస్ లాగా వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా, వీళ్ళు కూడా ఫస్ట్ టైం. ఇంకొంచెం లైట్ ఫీల్ అయితే ఇది చూడటానికి పక్కా హారర్ హౌస్ లాగా ఉంది. చూడండి, మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కొండరాయితో కట్టారు. మొత్తం చాలా స్ట్రాంగ్ ఉంది. చూడండి, నా చుట్టుపక్కల ఎవరు లేరు, మొత్తం ఫారెస్టే. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇదే ప్లేస్లో ఇంకొంచెం లైట్ ఫెయిల్ అయితే ఈ లొకేషన్ ఎలా ఉంటుందో. చాలా హారర్ఫుల్గా. ఇదేందో నాకు తోడుగా వస్తుంది, నాకు రూట్ చూపిస్తుంది. థ్యాంక్ యూ, రూట్ చూపించింది. అటు ఎక్కడికి? పైకి. హే హలో హలో.
కనిపిస్తుంది మీ లైట్. నువ్వు వేసుకో, నాకేకు. నా దగ్గర లేవు.
క్యాప్ ఉందా అక్కడ చూడు. అడ్వెంచరస్ రైడ్ కదా. అడ్వెంచరస్ కంపెనీ బాగానే కొంచెం టైం ఉండేది ఇంకా నీకు అనిపించదా? నీకు ఎలా ఉంది రైడ్ దిగేటప్పుడు? బాగానే ఉందా? మరి పైన చెమటలు పట్టేసింది. ఫ్రెండ్స్, హర్రర్ హాంటెడ్ హౌస్లోకి వెళ్తున్నా. ఏంటి శ్రీధర్ ఎంత భయంకరంగా ఉంది. హాంటెడ్ హౌస్. కెమెరా ఆఫ్ అయితే హాంటెడ్ హౌస్లో కెమెరా ఆఫ్ అవ్వట్లేదు.